గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ వేలో టమాటా చారు ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను. సో అందరి ఇళ్ళలో టమాటా చారు అయితే చేస్తారు, కానీ నేను కొంచెం ఈజీ వేలో ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను. సో ముందుగా నేను వచ్చేసి ఒక 4 టమాటోలను తీసుకొని వీటిని అయితే మంచిగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నాను. సో నార్మల్గా టమాటాలు ఉడికించుకుంటాం కాబట్టి చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజ్ అయినా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక డేక్షా అయితే గుండి అయితే పెట్టేసుకున్నాను. సో మా తెలంగాణలో డేక్షా లేదా గుండి అంటారు దీన్ని. సో ఇందులో వచ్చేసి ఆయిల్ కానీ ఏది వేయకుండా టమాటా ముక్కలు అండ్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసి, సో దీనికి సరిపడా కొంచెము నీళ్ళు అనేది పోసేసి దీన్ని మంచిగా మనము ఉడకపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది ఉడికేటప్పుడే నేను వచ్చేసి రుచికి తగ్గట్టు కారం, అంటే నేను కారం వచ్చేసి ఒక 1.5 స్పూన్ వేసాను. అండ్ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ మన రుచికి తగ్గట్టు ఉప్పు. సో ఉప్పు కూడా ఒక 1/2 స్పూన్ అంతా వేసుకున్నాను. సో తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇదంతా కూడా వేసి మూత పెట్టేసి దీన్ని మంచిగా మరగనివ్వాలి. సో వీడియో క్లిప్పింగ్లో చూసారు కదండి, ఆ వాటర్ కన్సిస్టెన్సీ అంతా కూడా కొద్దిగా తగ్గాలన్నమాట. సో ఇలా ఈ టమాటోలు అండ్ చింతపండు రెండు ఏదైతే వేసామో ఇదంతా కూడా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అంతా తగ్గేసి ఇవంతా కూడా మంచిగా మరగాలన్నమాట. సో చూసారు కదండి, టమాటో అండ్ చింతపండు అయితే మంచిగా ఉడికిపోయింది. సో అంటే ఉడకబెట్టాలి, సారీ. సో ఇలా ఉడకబెట్టిన దాన్ని మనం వచ్చేసి మెత్తగా పప్పు గొట్టంతో దీన్ని రుద్దుకోవాలి. సో మెదుపుకోవాలి. సో ఇలా అయితే మంచిగా పప్పు గొట్టంతో మెదుపుకున్నాక టమాటోస్ అవంతా కూడా మనకి స్మాష్ అయిపోయి ఒక జ్యూస్ లాగా రెడీ అవుతుంది మనకి. సో దీన్ని వచ్చేసి మనకి ఎంత చిక్కగా కావాలో, వాటర్ ఎంత కావాలో ఆ కన్సిస్టెన్సీ ప్రకారం మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదండి, నేనైతే కొంచెం చిక్కగానే చేసుకున్నాను. అండ్ ఈ టమాటో చారు వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడూ రొటీన్గా పప్పే కాకుండా ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో దాని తర్వాత వచ్చేసి మనము పోపు పెట్టుకోవాలి. సో పోపుకి వచ్చేసి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఇక్కడ ఆయిల్ అంతా కూడా మంచిగా వేడయ్యాక ఇందులో వచ్చేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వచ్చేసి కచ్చాపిచ్చా లాగా దంచుకున్నాను కొద్దిగా. సో వెల్లుల్లి అండ్ అలాగే ఎండు మిరపకాయలు అండ్ కరివేపాకు. సో ఇవంతా కూడా వేసి మంచిగా వేగనివ్వాలి. సో ఇది పోపు అంతా వేగినాక దీన్ని వచ్చేసి మనము టమాటా రసంలోకి అయితే పోపునంతా కూడా టమాటా రసంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని టమాటో రసాన్ని వచ్చేసి ఒక 10 నిమిషాలు అట్లా మరగబెట్టుకోవాలి. సో 10 మినిట్స్ మంచిగా మరిగినాక మసలు పెట్టుకున్నాక మనము టమాటో రసాన్ని అయితే దించేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి చూసారు కదండి, టమాటో రసం అయితే మంచిగా ఒక 10 మినిట్స్ అట్లా సిమ్లోనే మరగబెట్టాను. సో ఎంతో రుచికరమైన టమాటో రసం అయితే రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా ఇలా ఈజీ ప్రాసెస్గా మంచిగా టమాటో రసం అయితే చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఒక ఎగ్ ఆమ్లెట్ కానీ వేసుకొని టమాటో రసంతో తింటే మాత్రం ఆహా, ఫుల్ అంటే ఫుల్ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఈ టమాటో రసం ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.